హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకు చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు మొదలవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ తెలుసుకుందాం. ఈ వీడియో అండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మన అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే కనుక అక్కడ స్పోర్ట్ టెంటేటివ్ ప్రయారిటీ లిస్ట్ అండ్ గ్రీవెన్స్ లెటర్ అని చెప్పేసి ఉంది. అంటే మీకు ముందుగానే చెప్పినట్టు ఎప్పుడైతే స్పోర్ట్స్ లిస్ట్ రిలీజ్ చేస్తారో ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందని చెప్పేసి అన్నాను. సో అదైతే రిలీజ్ చేశారు. కాకపోతే అందులో ఏంటంటే ఏపీ ఎంసెట్ వాళ్ళది కాకుండా ఏపీ ఈసెట్ వాళ్ళది అయితే రిలీజ్ చేశారు. అంటే మనకు అక్కడ ఎర్రర్ అయితే చూపెట్టడం అయితే జరిగింది. అంటే వాళ్ళు ఇంకా ప్రాసెసింగ్ అయితే చేస్తున్నారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే ఇస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే మనకి ఈ వీక్లో ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎప్పుడు అనౌన్స్ చేసినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కానీ డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.